నమస్కారం. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ లైసెన్స్ సంబంధించి సర్టిఫికేట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారం ఇంకా వీలైనంత ఎక్కువ మందికి చేరుతుంది. ముందుగా సెర్ప్కు సంబంధించి ఎన్ఆర్ఎల్ఎం ద్వారా సీడ్ క్యాపిటల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో కానీ ఏపీ ఎంఎస్ఎస్ పోర్టల్లో కానీ యూసీ చేయాలంటే తప్పనిసరిగా ఉద్యమాదారు అలాగే ఎఫ్ఎస్ఎస్సిఐ సర్టిఫికేట్ ఉండాలి. దీంతోపాటు ఎనీ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎఫ్ఎస్సిఐ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ రిజిస్టర్ చేసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ బెనిఫిషరీ యొక్క యూనిట్ ఫోటో, అలాగే బెనిఫిషరీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే ఆధార్ నంబరు, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఫాస్కోస్ ఎఫ్ఎస్ఎస్ఐఏ అని పెడితే కరెక్ట్ ఈ స్క్రీన్లో చూపించే విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అదర్ వెబ్సైట్ ఏదైనా వస్తే ఈ ప్రైవేట్ అవి ఫేక్ ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేసి ఉంటాను, మీరు అది కూడా తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో అప్లై ఫర్ తత్కాల్ లైసెన్స్ అంటే మ్యాక్సిమం అప్లై చేసిన వెంటనే వచ్చేస్తుంది. ఇది మ్యాక్సిమం చేసుకోవద్దండి. న్యూ సర్టిఫికేట్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ 1 ఇయర్కి 2 ఇయర్స్కి చేసుకున్న వాళ్ళు రెన్యువల్కి అయితే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. అదేవిధంగా మాడిఫికేషన్ ఏదైనా ఉంటే 4th ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం కొత్తగా రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్లై ఫర్ న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో తత్కాల్ లైసెన్స్ రిజిస్ట్రేషను, జనరల్, రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు, సీపోర్టు వస్తుంది. జనరల్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతానే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం సెలెక్ట్ కైండ్ ఆఫ్ బిజినెస్ దగ్గర మల్టిపుల్ బిజినెస్ కూడా చేయొచ్చు. ఇందులో మ్యానుఫ్యాక్చరు, ట్రేడ్, రీటైల్, ఫుడ్ సర్వీసెస్, ఇట్లా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో దానికి సంబంధిత యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యానుఫ్యాక్చర్ కింద మన సీడ్ క్యాపిటల్ అందరూ కూడా మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మ్యానుఫ్యాక్చర్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనం ఇట్లా ఇందులో మ్యానుఫ్యాక్చర్లో టైప్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇందులో జనరల్ మ్యానుఫ్యాక్చర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మన కేటగిరీ జనరల్ మ్యానుఫ్యాక్చర్లో చూస్తే యాన్యువల్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 50 crores అయితే మొదటిది. ఆల్ గ్రెయిన్స్ 1.5 crores నుంచి 50 crores వరకు ఉంటే సెకండ్ది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు మ్యాక్సిమం బిజినెస్లు అంత ఉండవు కాబట్టి యాన్యువల్ టర్న్ ఓవర్ అప్ టు 1.5 ఉండేది తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని కిందకి డౌన్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసినప్పుడు కైండ్ ఆఫ్ బిజినెస్, మ్యానుఫ్యాక్చర్, జనరల్ మ్యానుఫ్యాక్చరు ఇది కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి అప్లికెంట్ నేము, యాన్యువల్ టర్న్ ఓవరు, అలాగే డిసిగ్నేషను, పాన్ నంబరు, ఆధార్ నంబరు, కైండ్ ఆఫ్ బిజినెస్ వివరాలన్నీ కూడా, అడ్రస్ ఫర్ పర్మిసెస్ ఫుడ్ బిజినెస్ లొకేటెడ్ ఎక్కడ చేస్తున్నారు, కరస్పాండింగ్ అడ్రస్సు, యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. సో వీటన్నిటిని 1 by 1 ఇప్పుడు మనం చేసుకుంటూ వస్తాము. ముందుగా అప్లికెంట్ నేము ఎంటర్ చేయాలి. అలాగే వాళ్ళ టర్న్ ఓవరు, డిసిగ్నేషను, పాన్ నెంబర్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. టర్న్ ఓవర్లో మీ బిజినెస్ ఎంత జరుగుతూ ఉంటే అది ఎంటర్ చేయండి. అలాగే డిసిగ్నేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండివిజువల్, పార్ట్నరు, ప్రొపరేటరీ, కోఆపరేటివ్ సొసైటీ, అదర్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. సో అందులో మీకు సంబంధించి మ్యాక్సిమం ఇండివిజువల్స్ అయితే ఇండివిజువల్ ఎంటర్ క్లిక్ చేయండి. రిమైనింగ్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాన్ ద్వారా కానీ ఆధార్ ద్వారా కానీ
ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పాన్ ద్వారా అయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ వస్తుంది కాబట్టి పాన్ దగ్గర ఐ డు నాట్ ప్రాసెస్ పాన్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఆధార్ ద్వారా ఎంటర్ చేసుకునే ప్రయోజనం వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నంబరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కైండ్ ఆఫ్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ సెలెక్ట్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత డౌన్లో అడ్రస్ ఫర్ ప్రిమిసెస్ వేర్ ఫుడ్ బిజినెస్ లొకేటెడ్ అడ్రస్ సంబంధించి పూర్తిగా స్టేటు, డిస్టిక్, సబ్ డివిజను, విలేజు, తర్వాత పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. సో అవన్నీ కూడా నమోదు చేయండి. నమోదు చేసిన తర్వాత ఒకవేళ కరస్పాండింగ్ అడ్రస్, ఒకవేళ షాప్ ఒక దగ్గర బిజినెస్ ఇంకొక దగ్గర ఉంటే కరస్పాండింగ్ అడ్రస్ చేయొచ్చు. లేకుంటే సేమ్ ఒకటే అయితే ఈ రెండు సేమ్ అని ఎంటర్ చేస్తే అది కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు. సో ఇందులో ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవి మ్యాండేటరీ. సో ఇక్కడ మొబైల్ నెంబరు కంపల్సరీ ఎంటర్ చేయండి. అలాగే వాళ్ళకి మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తే మనకు ఏదైనా రిమార్క్స్ ఉంటే కూడా మెయిల్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు వీళ్ళు అప్లై చేసుకున్నారు అనేది 1 year 2 years ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 years పెట్టాను. తర్వాత మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనిపిస్తాయి. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. నేనైతే ఇక్కడ రెడీ టు ఈట్ జవరీస్ పెట్టాను. దానికి సంబంధించి ఆ ప్రోడక్ట్ ఏదైతే మీరు చేస్తున్నారో అది సెలెక్ట్ చేయండి. సో దానికి సంబంధించి యాడ్ ఎడిట్ ప్రోడక్ట్ అడుగుతుంది. సో అక్కడ క్లిక్ చేసి డిస్ప్లే అయ్యే మీ ప్రోడక్ట్స్ని చూసుకొని ఆ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మనకి సబ్మిట్ చేసిన తర్వాత కైండ్ ఆఫ్ బిజినెస్ అడుగుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేయండి. తర్వాత ఇంకా ఏదైనా అదర్ ప్రోడక్ట్స్ ఉంటే ఇంకా కూడా ఇక్కడ కింద మీరు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని చేస్తున్నారు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వీళ్ళు ఒకటే చేస్తున్నాను కాబట్టి ఒకటే ఎంటర్ చేశాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిపోయినాయి. తర్వాత ఫుడ్ సేఫ్టీ మిత్ర ఎవరైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, అది మ్యాండేటరీ కాదు. తర్వాత అదర్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఇంటెండెడ్ డేట్ ఆఫ్ స్టార్ట్ అన్నప్పుడు మనం ఈరోజు సర్టిఫికేట్ అప్లై చేస్తున్నాము, 2 yearsకి చేస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ తీసుకుంటే మనకు ఈ రోజు నుంచి వాళ్ళు రేపు మనకు సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత 2 years, మీరు 1 year పెట్టుకుంటే 1 year, 2 years పెట్టుకుంటే 2 years ఉంటుంది. సో నేనైతే ఈరోజు డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు నుండి వాళ్ళు అప్లై ఎలిజిబిలిటీలోకి వస్తారు. అలాగే సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై పబ్లిక్ పెట్టండి, మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి. ఇన్ కేస్ ప్రైవేట్ పెడితే దానికి సంబంధించి వాటర్ పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా మనం క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. వెదర్ ఎనీ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టినప్పుడు ఎన్ని కిలో వాట్స్ అడుగుతున్నారు. మీరు పెద్ద పెద్ద కంపెనీలు అయితే కూడా దానికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవచ్చు. మనం తక్కువ అయితే 1 kilowatt. తర్వాత డిక్లేర్డ్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్కి గూగుల్ మ్యాప్లో వాళ్ళ అడ్రస్ మనం ఏదైతే సేవ్ చేసామో ఆ ప్రకారం చూపిస్తుంది. అది సేవ్ చేసేసి కింద ఓకే చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళ అడ్రస్ గూగుల్ మ్యాప్లో సేవ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళ రిజిస్టర్డ్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ దగ్గర సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళు అప్లికెంట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తుంది. కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ప్రొసీడ్లో ఇక్కడ వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఈమెయిల్ ఐడి పెట్టుకున్నట్టయితే మీకు ఏదైనా ఈ సర్టిఫికేట్లో ఇష్యూ మీరు ఎంటర్ చేసిన వాటిలో లోపాలు ఏదైనా కూడా మీకు మెయిల్ వస్తుంది, దాని ప్రకారం రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబరు కంపల్సరీగా ఎంటర్ చేయాలి ప్రైమరీ కాంటాక్ట్స్లో. అది ఎవరిది మొబైల్ అనేది కూడా మనం సెల్ఫ్ అయితే సెల్ఫ్, మనకు 90% ప్రైమరీ డీటెయిల్ దగ్గర సెల్ఫ్ మన మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. తర్వాత సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అది వచ్చి మీ చాయిస్, ఉంటే ఇవ్వచ్చు లేకుంటే లేదు. తర్వాత కింద మెయిన్గా లాగిన్ ఐడి ఆల్రెడీ డిస్ప్లే కావడం జరుగుతుంది. పాస్వర్డ్ ఒక న్యూమరిక్, ఒక ఆల్ఫాబెటిక్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ ఉండేటట్టు మినిమం 6 characters ఉండేటట్టుగా పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చ్ కోడ్ ఏదైతే అక్కడ డిస్ప్లే అవుతుందో ఆ క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేయండి. క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వాళ్ళు ఏదైతే మొబైల్ ఎంటర్ చేశారో ఆ మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
సో సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఆల్రెడీ వాళ్ళ యూజర్ ఐడి వచ్చేస్తుంది. దీనికి సంబంధించి పాస్వర్డ్ అంతా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకొని సబ్మిట్ ఓకే కొడితే మనకు నెక్స్ట్ సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వాళ్ళ సర్టిఫికేట్ వచ్చేదాకా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు లాగిన్లో. సో తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్ అడుగుతుంది. ఫస్ట్ ఫోటో, బెనిఫిషియరీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆల్రెడీ డెస్క్టాప్ మీద ముందే పెట్టుకొని ఆ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అలాగే ఐడి ప్రూఫ్కి సంబంధించి ఇక్కడ ఓటర్ ఐడి కార్డు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నేనైతే ఆధార్ కార్డు సెలెక్ట్ చేస్తున్నాను. చూస్ ఫైల్లోకి వెళ్ళి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. తర్వాత అదర్ డాక్యుమెంట్స్లో కనీసం 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అందులో ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్లో మనం ఎలక్ట్రిసిటీ బిల్లు ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు సెలెక్ట్ చేసుకొని అక్కడ చూస్ ఫైల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ అడుగుతుంది. సెకండ్ డాక్యుమెంట్లో మనకు యూనిట్ ఫోటో తప్పనిసరిగా ఇన్ ఫ్రంట్ యూనిట్ ఫోటో ఏదైతే ఉందో ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది యూనిట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అది కూడా చూస్ ఫైల్లో నుంచి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ పైన క్లిక్ చేసుకొని టిక్ చేసి తర్వాత డౌన్ చేస్తే చివరిలో మనకి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన పేమెంట్ అంతా కూడా వస్తుంది. ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఏదైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ గోత్రూ పైన క్లిక్ చేసుకోవచ్చు. లేదా ట్రెజరీ పోయి చలానా కూడా కట్టవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కొట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా జిఎస్టీ నెంబర్ ఉంటే యాడ్ చేయాలి. లేకుంటే పేమెంట్ పైన పే పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అవి కరెక్ట్గా ఉందో చూసుకొని ప్రొసీడ్ కొట్టినట్లయితే దానికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ అక్కడ నమోదు చేస్తే వెంటనే షో క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. వాళ్ళ ఫోన్లో ఎవరైతే మనం రిజిస్టర్ చేసుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి స్కానర్ ఓపెన్ చేసుకొని క్యూఆర్ కోడ్ పైన పేమెంట్ చేసేస్తేనే ఆటోమేటిక్గా రిసిప్ట్ ఈ విధంగా జనరేట్ అయిపోతుంది. సో ఈ రిసిప్ట్ని భద్రంగా పెట్టుకొని ఆల్రెడీ మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో దాంతో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటా ఉంటే మ్యాక్సిమం 1 వీక్ నుంచి 15 డేస్ లోపల FSSAI సర్టిఫికేట్ అనేది ఫుడ్ లైసెన్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ టీము వెరిఫై చేసుకొని మీ ఫుడ్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో అదంతా కూడా హైజీనిక్గా ఉందా లేదా చెక్ చేసుకొని అంతా కూడా కరెక్ట్గా ఉంటే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ని మనం ఏదైతే 2 ఇయర్స్ చెప్పామో 2 ఇయర్స్ 1 ఇయర్ చేసుకుంటే 1 ఇయర్కి 2 ఇయర్స్ చేసుకుంటే 2 ఇయర్స్కి మళ్ళీ తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలి. లేకుంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.